ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసి అకాల వర్షం కురవడంతో మార్కెట్ యార్డ్లో అమ్మడానికి తీసుకొచ్చినటువంటి రైతుల వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి పైన ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేత పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలంతా వచ్చి రైతులకు అండగా నిలవడంతో పాటు ఆ రైతుల ధర్నాకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ధాన్యం తడిసిందని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి తాల్పిన్ కవర్లతో పాటు కొనుగోలు కేంద్రాలు అధికంగా ఉండకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రైతుల పక్షాన ఎంత వరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా పత్యానాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రేపటిలోగా కొనుగోలు చేయకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున రైతుల పక్షాన ధర్నాకు దిగుతామని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అక్కడ చేరుకుని బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదంతో పాటు పోలీస్ స్టేషన్ తరలిస్తామని చెప్పేసి పోలీస్ జీపీ ఎక్కించారు. మరి ఏం జరిగిందో కానీ మొత్తంగా మళ్ళీ మార్కెట్ యార్డ్లోకి తీసుకెళ్లి అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడించారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో రేపటి వరకు అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రక్షణగా నిలవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం ఎక్కువాయిపల్లి, ముద్విన్, మర్రిపల్లి గ్రామాల్లో రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో పాటు భారీ గాళ్లతో కూడినటువంటి వడగళ్ల వాన కురియడంతో చేతికొచ్చినటువంటి వరి పంటలన్నీ కూడా భారీ సంఖ్యలో ధ్వంసమై నేలపాలైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డితో పాటు జోగు వీరయ్య చాలా మంది నేతలంతా కలిసి ధ్వంసమైనటువంటి నేలపాలైనటువంటి వరి పంటలన్నీ కూడా పరిశీలించారు. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ నష్టపోయినటువంటి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులను పంపించి పంట నష్టం అంచనా వేయించి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ అకాల వర్షాలకు పంటలు నష్టపోవడమే కాకుండా వరి ధాన్యం అమ్ముకోవడం కూడా రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఇంతవరకైనా పోరాటం చేసి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.